హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ రుచులు. ఈరోజు మన వీడియోలో కరివేపాకు కారప్పొడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. ముఖ్యంగా బాలింతలకు పెట్టడానికి చాలా బాగుంటుంది. కరివేపాకు కారప్పొడికి కరివేపాకుని బాగా కడిగి పూర్తిగా తడి ఆరేంత వరకు ఏదైనా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుందండి, ఎండలో అవసరం ఉండదు. మీరు మరుసటి రోజు కారప్పొడి చేయాలి అనుకుంటే ముందు రోజు నైటే కరివేపాకు కడిగి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కరివేపాకు బాగా ఆరిందనుకోండి, త్వరగా వేగుతుంది, నూనె కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇది కొలుచుకోవడానికి ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. నొక్కు పెట్టి తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 3 కప్పుల కరివేపాకు అయింది. ఇప్పుడు ఇదే కప్పుతో మిగతావన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. చూడండి, మొత్తం అంతా ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మీరు బాలింతల కోసం చేసేటట్టయితే పప్పు నూనె వేసుకుంటే బాగుంటుంది. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 25 కాయలు తీసుకున్నానండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 3 కప్పుల కరివేపాకుకి అదే కప్పుతో 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీకు ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. అలాగే నేను ఇక్కడ పొట్టు మినపప్పు వేశాను కదా, మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఉంటే కనుక పొట్టు మినపప్పుతోనే చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మీకు నూనె బాగా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. ఇలా వస్తే కారప్పొడి బాగుంటుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వచ్చినట్టు వస్తుంది కదండి, అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకొకటండి, ఏ కారప్పొడైనా సరే కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ముద్దగా రావాలి అనుకుంటే కాస్త నూనె పడుతుంది. నూనె తక్కువ వేసి చేశారనుకోండి, కారప్పొడి ముద్దగా ఉండదు, పొడి పొడిగా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. పట్టుకొని చూస్తే ఆకు క్రిస్పీగా ఉన్నట్టుంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, పగ చల్లారాలి. మన ఛానల్లో చాలా రకాల కారప్పొళ్ళు ఉన్నాయండి. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. కాకరకాయ, కొత్తిమీర, పుదీనా, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు కారప్పొడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఈ మాత్రం అయితే పడుతుందండి, ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే కారప్పొడి రుచి ఉండదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పటికీ కొంతమంది మిక్సీలో చేయరండి, కారప్పొడి రోట్లో చేస్తారు, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చివరిగా వెల్లుల్లి రేకలు వేసి ఒక్కసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. కారప్పొడికి వెల్లుల్లి కాస్త ఎక్కువే పడుతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలండి. మనకు అక్కడక్కడ వెల్లుల్లి కనిపిస్తూ ఉండాలి. అలాగే మీరు చూసారా, కారప్పొడి కూడా కొంచెం ముద్దగా ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది. ఇంతేనండి, కరివేపాకు కారప్పొడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తినేటప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.